ఓటుకు నోటు కేసులో మొత్తయ్య క్వాష్ పిటిషన్ పై విచారణను వేరే బెంచ్ కు మార్చాలన్న స్టీఫెన్సన్ పిటిషన్ పై హైకోర్టు మండిపడింది. స్టీఫెన్సన్ పై కేసు నమోదు చేసి ప్రాసిక్యూట్ చేయాలని రిజిస్ట్రార్ కు ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసులో తదుపరి విచారణ అంతా రికార్డు చేస్తామని, విచారణ కూడా తామే చేపడతామన్నారు న్యాయమూర్తి. ఓటుకు నోటు వ్యవహారం కొత్త మలుపు తిరిగింది. ఈ కేసులో 4వ నిందితుడు మత్తయ్య క్యాష్ పిటిషన్ పై విచారణను వేరే బెంచ్ కు మార్చాలన్న స్టీఫెన్సన్ పిటిషన్ పై హైకోర్టు మండిపడింది. ఆధారాలు లేకుండా పిటిషన్ వేశారంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. అసలు నాట్ బిఫోర్ అనే పదాన్ని ఆ పిటిషన్ ని ఎప్పుడు విచారించాలి, ఎప్పుడు స్వీకరించాలి, ఎప్పుడు స్వీకరించకూడదని చెప్పేసి ఆ జడ్జిమెంట్ లో క్లియర్ గా పేర్కొనడం జరిగింది. ఆ జడ్జిమెంట్ ని ఉద్ఘాటిస్తూనే ఈ రోజు న్యాయమూర్తి గారు తన తీర్పులో పేర్కొనడం జరిగింది. తన తీర్పులో తను ప్రధానంగా పేర్కొన్నది ఒకటే, స్టీఫెన్సన్ గారు ఏదైతే అఫిడవిట్ వేశారో ఆ అఫిడవిట్ తప్పుడు ఆధారాలతోటి వేయడం జరిగింది. కాబట్టి అతని మీద కోర్టు ధిక్కరణ కేసు నమోదు చేయాలి. మత్తయ్య క్యాష్ పిటిషన్ తామే విచారిస్తామని, పారదర్శకత కోసం ఆడియో వీడియో రికార్డింగ్ చేస్తామని, తుది తీర్పు కాపీని ప్రధాన న్యాయమూర్తికి సమర్పిస్తామని ఆదేశాల్లో పేర్కొన్నారు. కేసు విచారణ జరిగే సమయంలో అడ్వకేట్ జనరల్, పబ్లిక్ ప్రాసిక్యూటర్, ఇతర సీనియర్ న్యాయవాదులు మాత్రమే కోర్టు హాల్లో ఉండాలని న్యాయమూర్తి పేర్కొన్నారు. ఆ రోజు ప్రధానంగా అతను అఫిడవిట్ లో పేర్కొన్నది ఒకటే, అడ్వకేట్ జనరల్ గారు ఆఫీస్ నుండి ఒక రిప్రజెంట్ చేయడం జరిగింది. ఆ రిప్రజెంట్ చేయడం సరైన పద్ధతి కాదు. ఆ రిప్రజెంట్ చేయడం వల్లనే జడ్జి గారు ఏమైనా ప్రభావితం అవుతారేమో, ఆ రోజు జరిగిన పరిణామాలు ఇలా ఉన్నాయి, నేను అడ్వకేట్ల ద్వారా తెలుసుకున్నాను అని చెప్పేసి అతను అఫిడవిట్లో పేర్కొనడం జరిగింది. అయితే ఆ అఫిడవిట్లో పేర్కొన్న అంశాలన్నీ జడ్జి గారి దృష్టిలో తప్పనిపించినాయి. ఆ అఫిడవిట్ అంతా అంటే అతను సరి అయిన సాహసోపేతమైన కారణాలు చూపెట్టలేదు. ఈ అఫిడవిట్ కంటెంప్ట్ తీసుకోవడానికి ఎందుకు వీల్లేదు. కాబట్టి అఫిడవిట్లో విషయాలు కంటెంప్ట్ తీసుకోవాలని చెప్పేసి రిజిస్ట్రార్ గారికి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టుకు వెళ్లే ఆలోచనలో ఉన్నారు స్టీఫెన్సన్ తరపు న్యాయవాదులు. ఓటుకు నోటు కేసులో రేపు కీలక పరిణామాలు జరగనున్నాయి. రేవంత్ రెడ్డి బెయిల్ పిటిషన్ పై హైకోర్టులో తీర్పు ఇవ్వనుంది. ఆయనకు బెయిల్ వస్తుందా రాదా అన్న అంశం ఉత్కంఠ కలిగిస్తోంది. మరోవైపు రేవంత్ రెడ్డి, సెబాస్టియన్, ఉదయ్ సింహల రిమాండ్ గడువును వచ్చే నెల 13 వరకు పెంచింది ఏసీబీ కోర్టు. ఇక ఈ కేసులో ఇవాళ ఏసీబీ ముందు హాజరు కావాల్సిన ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య కనిపించలేదు. ఓటుకు నోటు కేసులో చిక్కుకున్న రేవంత్ రెడ్డికి బెయిల్ అంశం కీలకంగా మారింది. దీనిపై 2 రోజుల కిందట హైకోర్టులో వాదనలు జరిగాయి. రేవంత్ తరఫున లాయర్ సిద్ధార్థ లూత్రా వాదనలు వినిపించారు. ఆయన అరెస్టు చేసి 30 రోజులైనందున షరతులతో కూడిన బెయిల్ ఇవ్వాలని కోరారు. రేవంత్ ను కావాలనే ఈ కేసులో ఇరికించారని ఆయన 17 మందిని ప్రశ్నించినా ఏసీబీ ఎలాంటి సమాచారమూ రాబట్టలేకపోయిందన్నారు. రేవంత్ ను ఏసీబీ 4 రోజుల పాటు కస్టడీలోకి తీసుకుని ప్రశ్నించినందున ఆయనకు బెయిల్ ఇవ్వాలని కోరారు. బెయిల్ అంశంపై ఏసీబీ తరఫున తెలంగాణ అడ్వకేట్ జనరల్ రామకృష్ణారెడ్డి వాదనలు వినిపించారు. ఎట్టి పరిస్థితుల్లో రేవంత్ కు బెయిల్ ఇవ్వవద్దన్న ఆయన కేసు దర్యాప్తు ప్రాథమిక దశలోనే ఉందన్నారు. రేవంత్ కు బెయిల్ ఇస్తే సాక్ష్యాలను తారుమారు చేసి సాక్షుల్ని బెదిరించే అవకాశం ఉందన్నారు. 2 వైపులా వాదనలు విన్న హైకోర్టు తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎంతమంది పోటీ చేశారు, ఏ పార్టీకి ఎంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారన్న వివరాలు తీసుకుంది. దీంతో రేపటి తీర్పు ఎలా ఉంటుందోనన్న ఆసక్తి పెరుగుతోంది. రేవంత్ రెడ్డి, సెబాస్టియన్, ఉదయ్ సింహల రిమాండ్ గడువు ఇవాళ్టితో ముగియడంతో వారిని చర్లపల్లి జైలు నుంచి ఏసీబీ కోర్టుకు తరలించారు. కేసు దర్యాప్తులో ఉన్నందున రిమాండ్ పొడిగించాలని ఏసీబీ మెమో దాఖలు చేసింది. దాంతో కోర్టు వచ్చే నెల 13 వరకు రిమాండ్ గడువును పొడిగించింది. వాళ్ల ముగ్గురిని మళ్లీ చర్లపల్లికి తరలించారు. ఓటుకు నోటు కేసును ఈడీ దర్యాప్తు చేయాలని కోరారు లాయర్ జనార్దన్. 30 లక్షలు దాటిన వ్యవహారం కాబట్టి పటిష్ట దర్యాప్తు జరగాలన్నారు. దీనిపై ఈడీ స్పందించాల్సి ఉంది. మరోవైపు ఇదే కేసులో కీలకంగా మారిన ఎమ్మెల్యే సండ్రా ఏసీపీ అధికారులు ఎదుట హాజరయ్యేందుకు తీసుకున్న గడువు ముగిసింది. ఆయన ఏసీపీ ఎదుట హాజరవుతారా లేక మరికొంత గడువు కోరతారా అనే దానిపై సస్పెన్స్ కొనసాగుతోంది. ఏసీబీ విచారణకు హాజరు కాకపోవడంతో మరోసారి ఆయనకు నోటీసులు రావచ్చన్న ఊహాగానాలు సాగుతున్నాయి.